హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం కాల్ విభాజన్ ఔర్ నామకరణ్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో హిందీ సాహిత్య ఇతిహాస్కే ప్రముఖ గ్రంథ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. టెట్లో కానీ డిఎస్సిలో కానీ 1 బిట్ గ్యారంటీ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హిందీ సాహిత్య ఇతిహాస్కే ప్రముఖ గ్రంథ్. మొట్టమొదటి లేఖకు వచ్చేసి గర్సాదా తాసి. ఇతను రాసిన సాహిత్య ఇతిహాస గ్రంథం వచ్చేసి ఇస్తవార్ ద లా లిటరేచర్ ఐందుయి ఐందుస్తానీ. ఇస్తవార్ ద లా లిటరేచర్ ఐందుయి ఐందుస్తానీ. నెక్స్ట్ లేఖకు వచ్చేసి శివసింహ సెంగర్. ఈయన రాసిన గ్రంథము శివసింహ సరోజ్. నెక్స్ట్ లేఖక్ జార్జ్ గ్రియర్సన్. ఈయన రాసిన సాహిత్య ఇతిహాస గ్రంథము ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్. నెక్స్ట్ లేఖకు వచ్చేసి మిశ్రబంధు. ఈయన రాసిన గ్రంథము మిశ్రబంధు వినోద్. నెక్స్ట్ లేఖక్ ఆచార్య రామచంద్ర శుక్ల్. ఈయన రాసిన గ్రంథము హిందీ సాహిత్య కా ఇతిహాస్. నెక్స్ట్ ఆచార్య రామ్ కుమార్ వర్మ. ఈయన రాసిన గ్రంథము హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక్ ఇతిహాస్. నెక్స్ట్ సూర్యకాంత్ శాస్త్రి. ఈయన రాసిన గ్రంథం హిందీ సాహిత్య కా వివేచనాత్మక్ ఇతిహాస్. నెక్స్ట్ లేఖక్ హజారీ ప్రసాద్ ద్వివేది. ఈయన రాసిన సాహిత్య ఇతిహాస గ్రంథ్ హిందీ సాహిత్య की भूमिका, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य का आदिकाल. ఇంకోసారి చూడండి, హిందీ సాహిత్య की भूमिका, हिंदी साहित्य उद्भव और विकास, हिंदी साहित्य का आदिकाल. నెక్స్ట్ ధీరేంద్ర వర్మ. ఈయన రాసిన గ్రంథము హిందీ సాహిత్య. నెక్స్ట్ విశ్వనాథ్ ప్రసాద్ మిశ్రు. ఈయన రాసిన గ్రంథము హిందీ సాహిత్య కా అతీత్. నెక్స్ట్ నలిన విలోచన శర్మ. ఈయన రాసిన గ్రంథం హిందీ సాహిత్య కా ఇతిహాస్ దర్శన్. నెక్స్ట్ రామ్ స్వరూప్ చతుర్వేది. ఈయన రాసిన సాహిత్య ఇతిహాస గ్రంథ హిందీ సాహిత్య और संवेदना का विकास. నెక్స్ట్ లేఖక్ భగీరథ మిశ్రు. ఈయన రాసిన సాహిత్య ఇతిహాస గ్రంథ హిందీ కావ్యశాస్త్ర కా ఇతిహాస్. నెక్స్ట్ భోలానాథ్ తివారీ. ఈయన రాసిన గ్రంథ హిందీ భాష. నెక్స్ట్ బాబు శ్యామ్ సుందర్ దాస్. ఈయన రాసిన గ్రంథ హిందీ భాష ఔర్ సాహిత్య. నెక్స్ట్ మోతీలాల్ మనేరియా. ఈయన రాసిన గ్రంథ రాజస్థానీ భాష ఔర్ ఉస్కా సాహిత్య. నెక్స్ట్ గ్రంథం వచ్చేసి రాజస్థానీ పింగళ సాహిత్య.
ఓకేనండి, ఇంకొన్ని సాహిత్య ఇతిహాస గ్రంథాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.